జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 173 కర్ణుడి రథం భూమిలో కుంగిపోవుట. కర్ణుడిని అర్జునుడు సంహరించే ముందు శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడు చేసిన అధర్మాల చిట్ట విప్పుట. కర్ణుడిని సంహరించిన అర్జునుడు ధర్మాన్ని న్యాయాన్ని దూషిస్తున్నాడు కర్ణుడు. అంటున్నాడు మహారాజు, సంజయ నిజమే కదా, కర్ణుడిలో ధర్మం లేదా, దానగుణం లేదా, న్యాయము లేదా, ఎందుకు అతడిని ధర్మం రక్షించట్లేదు అని అడిగాడు సంజయుడిని. మహారాజా, నేను ఇంత ముందే మీకు విన్నవించుకున్నాను. కర్ణుడు మహావీరుడు, దైవాంశ సంభూతుడే. కానీ అతడు ధర్మాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసము తాకట్టు పెట్టేశాడు, అధర్మాలు చేశాడు. నీ పెద్ద కుమారుడి యొక్క ప్రాపకం కోసము అతడు చేయని అధర్మాలు లేవు. ద్వాదశ మహాఘోర అధర్మాలు చేశాడు కర్ణుడు. అందుకే అతడు అనుభవిస్తున్నాడు ఈ శిక్షలు. మహారాజా, దాన ధర్మాలు చేయనంత మాత్రాన వారు చేసే అధర్మాలు పాపాలు అంతగా పోవు. ఉత్తమ స్త్రీలను, ఉత్తమ పురుషులను, సత్యాన్ని, ధర్మాన్ని హీనపరిచేవారు, ధర్మాన్ని నమ్ముకున్న వారిని అవమానపాలు చేసేవారు, మానవ ప్రాణానికి, ఆస్తికి, స్త్రీల యొక్క మానానికి హాని కలిగించేవారు, వారంతా అధర్మపరులు, వారు ధర్మానికి వ్యతిరేకులు. కర్ణుడు స్వార్థపరుడు. తన స్వార్థము కోసము, తన సాంఘిక హోదా కోసము దుర్యోధనుడితో చేతులు కలిపి సత్యమైనటువంటి స్నేహం చేయలేదు, స్వార్థమైన స్నేహం చేశాడు. నేడు అతడు ధర్మదేవతను నిందిస్తున్నాడు. కర్ణుడే ధర్మాత్ముడైతే అతడిని ఎందుకు ధర్మదేవత కాపాడదు? ధర్మదేవత అయినటువంటి ఆ ధర్మరాజు యుద్ధ భూమిలోనే ఉన్నాడు. ధర్మాని కోసమై శివుణ్ణి ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకుని మళ్ళా ఆ శివుని వల్లే ప్రాణాలు తెచ్చుకున్న ఆ యమధర్మరాజు చూస్తూనే ఉన్నాడు. అంతా యమధర్మరాజుకి ఆధారము ధర్మమే, అతడికి వేరేది అవసరమే లేదు. కర్ణునిలో దానగుణము ఉన్నది, కానీ ధర్మగుణము లేదు, న్యాయము లేదు. దానగుణము కన్నా చాలా రెట్లు ఎక్కువ గొప్పది ధర్మగుణం. ఇప్పుడు కర్ణుడు అర్జునుడు సంహరించాలని రుద్ర మంత్ర సహితమైనటువంటి విష ప్రయోగముతో ఉన్నటువంటి అస్త్రాన్ని తీసి అర్జునుడిపైకి సంధించబోయాడు. ఆ రుద్ర మంత్ర విష ప్రభావిత అస్త్రము విడిచిపెట్టే లోగానే అతని యొక్క రథము యొక్క ఎడమ చక్రం మరింత భూమిలోని కుంగిపోయింది. అష్టప్రయోగం చేయలేకపోయాడు. రథము దిగాడు కర్ణుడు. రథాన్ని పక్కకు ఎత్తుదామని కృషి చేస్తున్నాడు. అయ్యో, రథం కుంగిపోయిందా, మరి ఎలా ఎత్తుతున్నాడు కర్ణుడు, చెప్పు సంజయ అన్నాడు మహారాజు. కర్ణుడి యొక్క రథం యొక్క ఎడమ చక్రం భూమిలోనికి లోతుగా కుంగిపోగా కర్ణుడు దిగాడు మహారాజా. సత్తు అంతా ఉపయోగించి ఎత్తుతున్నాడు, కానీ చక్రం పైకి రావడం లేదు. చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున ఆగు, నా రథచక్రం భూమిలోని కుంగిపోయింది, నేను నా రథచక్రాన్ని పైకెత్తుతాను, అంతవరకు నా పైన నువ్వు ఆస్త్రశస్త్రములు సంధించకు, ఆగు, యుద్ధం చేయకు అన్నాడు కర్ణుడు. అర్జున, నీకు ధర్మము తెలుసు, ధర్మ యుద్ధం కూడా తెలుసు. తలజుత్తు విరబోసుకున్న వాడితోనూ, రథము లేని వాడితోనూ, ఆయుధాన్ని విడిసిన వాడితోనూ, యుద్ధము నుంచి వెనుదిరిగి పారిపోతున్న వాడిపైన ధర్మంగా యుద్ధం చేస్తున్న వీరులు అస్త్రశస్త్రములు ప్రయోగించి కొట్టరు. ఈ ధర్మము నీకు తెలుసు, నీవు ధర్మంగా యుద్ధం చేస్తావు, నీవు ఉత్తమ వీరుడివి, ఉత్తమ రాజవంశంలో జనించిన మహావీరుడివి, నీకు ఈ యుద్ధ ధర్మాలన్నీ తెలుసు కదా, అందుకే నీకు చెప్తున్నాను. అంతేగాని నీకో లేకపోతే ఆ శ్రీకృష్ణుడికో జడిసి చెప్పటం లేదు. అలా అనగా శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ, ఎట్లా కన్నా ధర్మములు చెప్తున్నావా, ఏమి ధర్మాలు చెప్పు నాయనా, చెప్పు. ఈ ధర్మము, ఈ ధర్మ యుద్ధము, ఈ న్యాయము నీకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చాయా? నీ అహంకారము, అసూయ, అధర్మ ప్రవృత్తి, నీవు చేసిన అధర్మ యుద్ధాలు ఇటుపోయాయి. కన్నా విను, నేను చెప్తున్నాను. ధర్మవర్తనులైనటువంటి పాండవులను ధర్మం రక్షిస్తూనే ఉంటుంది. అధర్మవర్తనులైనటువంటి కౌరవులను, వారి మిత్రులను అధర్మమే వారిని సంహరిస్తూ ఉంటుంది. దానికి ధర్మ రక్షణ ఉంటుంది.
ఆ ధర్మాలు మిమ్మల్ని నశింపజేస్తాయి. ఇప్పుడు నీవు ధర్మము ధర్మము అని ఏడిస్తే ఒక్కసారి అవన్నీ పోతాయా? నీవు నీ రాజు చేసిన అధర్మాలు అరాచకాలు ఇప్పుడు ధర్మాలైపోతాయా? ఆ దుష్ట దుర్యోధనుడు నీవు, కర్ణుడు నీవు, ఆ దుర్యోధనుడు మామ శకుని, దుశ్శాసనుడు, మీ నలుగురు దుష్టశత్రుష్టయం చేసిన అధర్మాలు అఘాయిత్యాలు పాపాలు ఇన్ని అన్నీ కావు. సరే, భీముడిని చిన్నాడే చంపాలని చూశాడు ఆ దుర్యోధనుడు. విషానం పెట్టాడు, తాళుతో కట్టి గంగ మడుగును పడిగించేశాడు. గంగ మడుగును పడిన తర్వాత విష సర్పములతో కాట్లు వేయించాడు. అలాంటి పాపాలు చేశాడు నీ మిత్రుడు దుర్యోధనుడు. అందులో నీకు పాలు పంచుకోపోకపోవచ్చు, అప్పుడు నువ్వు ఆయనతో కలిసి లేవు గనుక. వివాహానంతరము పాండవులు వారి అత్తవారింట ఉండగా ఆ పాండవులను హస్తినకు తేవాలని కురు పెద్దలు నిర్ణయిస్తే నువ్వేం చెప్పావు? వారిని తోవలోనే యుద్ధం చేసి సంహరిద్దామా, లేకపోతే బంధించి కారాగారం పెడదామా అని అధర్మంగా నువ్వు ప్రయత్నించలేదా? అది నీకు ధర్మమా? లక్క ఇంట పాండవ మాతను ఉండగా నిప్పు పెట్టి వారిని దహింపచేయాలని మీ నలుగురు కలిసి పథకం వేసి పథకం పనలేదా? దహింపలేదా? దైవవశాత్తు వారు రక్షించబడ్డారు. కాకపోతే ఆనాడేవారు నశించిపోయేవారు కాదా? మీ అధర్మానికి అవి మీకు ధర్మాలా? పాండవులకు పాండవ మాతకు ధర్మంగా ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇవ్వరాదని మీరు వాదించలేదా? చివరికి ఇచ్చిన అర్ధరాజ్యం కంటే తక్కువ రాజ్యం, ఆ రాజ్యాన్ని కూడా మీరు మాయాద్యోతముతో తీసుకోలేదా? అందుకు నువ్వు సహకారం చేయలేదా? అందులో నీ పాపం లేదా? కురు సామ్రాజ్య జ్యేష్ఠ కోడలు ద్రౌపది మాతను మీరు పరాభవం చేయలేదా? అవమానపరచలేదా? వేశ్య అని పెద్ద సభలోనే నువ్వు అనలేదా? ఆ ద్రౌపది మాతను నీవు వస్త్రాపరణ చేయమని సలహా ఇవ్వలేదా? ఆ ద్రౌపదిని ఈ పాండవులు బలహీనులు, బలవంతులైన వారిని ఎవరినైనా చూసుకో అంటూ నీ మిత్రుడు దుర్యోధనుడు చూపి నువ్వు కనుసైగ చేయించలేదా? ఇవన్నీ నీకు ధర్మమా? సంధిని విఫలం చేయుట నీకు ధర్మమా? సంధికి వచ్చిన నన్ను ఓ దూతగా చూడగా బంధించాలనుకోవడం నీకు ధర్మమా? బాలుడైనటువంటి అభిమన్యుడిని ధర్మంగా యుద్ధంలో ఎదిరించి యుద్ధం చేయలేకపోయావు. 7 సార్లు ఆ బాలుడితో యుద్ధం చేసి పారిపోయావు. యుద్ధంలో నిన్ను చంపలేదే ఆయన, సవరించలేదే ఆ కుమారుడు, విడిచిపెట్టేశాడు, పారిపోతున్నాడులే అని. నువ్వు దొంగతనంగా వెళ్ళి ఆ బాలుడి యొక్క ధనస్సును విరిచేశావు. ఆ ద్రోణుడి యొక్క మాట విని తప్పుడు నిర్ణయంతో ఆ బాలుడిని నువ్వు ఇతర 90 మహావీరులు కలిసి పొడిసి చంపారు ఆ చిన్న బాలుడిని. మీకు అది ధర్మయుద్ధమా? అప్పుడు మీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? ఇప్పుడే ధర్మం జ్ఞాపకం వచ్చిందా? 14వ రోజు యుద్ధంలో ఆనాటి అభిమన్యుడి వల్ల యుద్ధం చేస్తున్నాడు సాత్యకి. తన గురువు అర్జునుడిని కలవాలని వెళ్తున్నాడు. అతడిని మీరంతా దుష్టబుద్ధితో, దుష్ట యంత్రాంగంతో, మంత్రాంగంతో పథకం పన్ని ఆనాటి బాల అభిమన్యుడి వలె ఇతను కూడా చంపేద్దామని మీరు పథకం వేయలేదా? మీ పథకం ఫలించలేదు, అంతే కదా? అప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా అర్జున? రాలేదా కన్నా నీకు ధర్మం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది? అవన్నీ అధర్మాలు చేసి ఇప్పుడు నీ ధర్మం జ్ఞాపకం వచ్చిందా? నువ్వు కర్ణుడివి, ధర్మం అంటే నీకు తెలియదు. ఏం చెప్తివి? యుద్ధములో వెన్నిచ్చి పారిపోయిన వాడిపైన బాణం వేయకూడదా వీరుడు? నువ్వేం చేశావు? ఉదయాన్నే కదా, మర్చిపోయినావా? ఈ ఉదయం పూట యుద్ధంలో ధర్మరాజు ఇది యుద్ధం చాలేక వెనుదికి పారిపోతుంటే అతడి యొక్క శరీరము ఖాళీ లేకుండా చిల్లుబడేట్లుగా చెదగొట్టేశావు. మర్చిపోయావా? అప్పుడు నీకు ఈ ధర్మం రాలేదా? అలా ధర్మరాజుని చిత్రహింస చేశావు నువ్వు. ఎలా మర్చిపోయావు? అప్పుడే మధ్యాహ్నంకే మర్చిపోయినావా? ఇప్పుడు నీకు ధర్మదేవత జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నీ ధర్మాలు జ్ఞాపకం వస్తున్నాయా కన్నా? నీవు ఎప్పుడైనా ఒక్కసారైనా గెలిచావా ఫల్గునుడిని యుద్ధంలో? నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా దుర్యోధనుడితో సత్యం మాట్లాడావా? లేదు, ఆడలేదు. నీవు నీ గురువుతోనే అసత్యం మాట్లాడి విద్య నేర్చుకున్నావు, అవునా కాదా? సత్యం చెప్పావు అని గురువు పరశురాముడితో అసత్యం చెప్పి విద్య నేర్చుకున్నావు. నీ స్వార్థ ప్రయోజనం కొరకు కురువీరులు
అంటే కౌరవులు పాండవుల మధ్య చిచ్చు పెట్టావు, నీ పాపం గడుపుకున్నావు, రాజ్యాన్ని సంపాదించుకొని రాజు అయిపోయినావు. ఈ కురు సామ్రాజ్యం ఏమైపోయినా నీకు పర్వాలేదు కదా, అంతే కదా. నీకు ధర్మం ఉన్నదా? మీరు పన్నిన మాయాద్యోతం వల్ల 12 సంవత్సరములు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశారు ఈ పాండవులు, తిరిగి వచ్చారు. మరి జ్యోత నియమం ప్రకారము 13 ఏళ్ళ తర్వాత వారి రాజ్యం వారికి ఇచ్చేయాలని ఉంది కదా, ఆ నిబంధన నీకు తెలియదా? మరి ఎందుకు ఆ రాజ్యం వారికి ఇవ్వలేదు? అడగడానికి వచ్చితే నన్ను ఎందుకు నువ్వు బంధించి చూసావు? నా సంధి ప్రయత్నం ఎందుకు నువ్వు విఫలం చేశావు? అప్పుడు నీకు ధర్మం తెలియలేదా? ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చింది ఆ ధర్మం? కర్ణ, నీలాంటి ధర్మహీనులు, న్యాయహీనులు, అధర్మపరులు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడవద్దు. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇలా చెప్పేసరికి కర్ణుడు మరి మాట్లాడలేదు. కోపం వచ్చేసింది అర్జునుడికి. ఇన్ని వినేసరికి ఒకసారి కోపం వచ్చి తీవ్రమైన బాణాలు వేశాడు అర్జునుడు ఆ కర్ణుడి పైన. కర్ణుడు కూడా భూమిపై నుంచి అర్జునుడిపైకి తీవ్రమైన బాణాలను వేశాడు. కర్ణుడి రథధ్వజాన్ని పడగొట్టాడు అర్జునుడు. కర్ణుడు పాండవ పత్ని ద్రౌపదిని వేశ్య అన్నాడని, బట్టలు ఊడబట్టమన్నాడని చెప్పగానే, అలాగే అభిమన్యుడిని అధర్మంగా చంపాడు కర్ణుడు అనగానే అర్జునుడికి కోపం ఇంత కాకుండా కోపోద్యుతైపోయినాడు. తీవ్రంగా చేష్టాలతో కొడుతున్నాడు కర్ణుడిని. అప్పుడు అర్జునుడు తన అమ్ములపది నుంచి సుదర్శన చక్రము సమానమైనటువంటి శక్తి, పాశుపతాస్త్రము సమానమైన శక్తి గల ఒక అస్త్రాన్ని తీశాడు. ఆ అస్త్రానికి మంత్రిస్తున్నాడు. ఓ అస్త్రమా, ఓ ధర్మదేవత, నేను గురువుని తృప్తిపరిచిన వాడనైతే, పుణ్యకర్మలు చేసిన వాడనైతే, దాన్ని మీరు నమ్మితే ఈ అస్త్రము వెళ్ళి కర్ణుడి శిరస్సును ఖండించుగాక అని ప్రతిజ్ఞ పూని ఆ అంజలికాస్త్రాన్ని కర్ణుడి కంఠాన్ని గురి చూసి విడిచిపెట్టాడు అర్జునుడు. మహారాజా, ఏమని చెప్పుదును? ఆ అర్జునుడి యొక్క ఆ మహాస్త్రము, అంజలికాస్త్రము నిప్పులు గక్కుతూ వెళ్ళి కర్ణుడి యొక్క శిరస్సును ఖండించి వేసింది. కర్ణుడి శిరస్సు భూమిపై తుల్లి పడిపోయింది. వజ్రాయుధం దెబ్బకు పడిపోయేటువంటి శిఖరము వలె అర్జునుడు దెబ్బ కొట్టగా కర్ణుడు కింద పడిపోయినాడు. ఇలా కర్ణుడి శిరస్సు భూమిపై పడిపోగానే కురు సైన్యము, పాండవ సైన్యము చూస్తుండగానే ఒక కాంతి పుంజము అర్జునుడు ఈ కర్ణుడి యొక్క శరీరం నుంచి విడివడి వెళ్ళి సూర్యబింబంలో కలిసిపోయింది. తన పుత్రుడు మరణించాడు, స్నానం చేయవలను అని అన్నట్లుగా సూర్య భగవానుడు వెళ్ళి పడమర సముద్రంలో మునిగిపోయాడు. సంజయ, ఇంకేమున్నది? కురుక్షేత్రము, మహావీరుడు కర్ణుడు కూడా సమసిపోయాడు. మహారాజా, నీవు నీ కుమారుడు చేసిన మహా అధర్మాలు, అత్యాస, అసూయల వల్ల ఘోరంగా జరిగింది కురుక్షేత్రం. ఎంతో లక్షల మంది జనాలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మీ దాహానికి. అలా మానవులే కాక గుర్రములు, గజములు లక్షల కొద్దీ చనిపోయినాయి. అలా 17వ నాడు సాయంత్రం కర్ణుని వధ జరగగా చూసినటువంటి దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, శకుని అంతా విచారవదనంతో తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ వదనము చూస్తూ ఉంటే 13 ఏండ్ల క్రితము పాండవులు ఎలా వనవాసానికి బాధతో వెళ్తున్నారో అలా వెళ్తున్నారు మన వీరులు గుడారాలకు. పాండవ సైనిక శిబిరాలలో ఆనందం విలువిరిసింది. అందరూ అర్జునుడిని పొగిడారు. అర్జునుడు వెళ్ళి ధర్మరాజుకి పాదాభివందనం చేశాడు. బావా ధర్మరాజా, కర్ణుడు మహావీరుడు, అతడిని ఎవరు సాధించగలరు? ఎవరు సంహరించగలరు? ధర్మం సంహరించింది. పాండవ పత్ని ద్రౌపది యొక్క కోపము సంహరించింది. ధర్మరాజు యొక్క ధర్మము అస్త్రం కాగా, ద్రౌపదీదేవి కన్నీరు మంత్రం కాగా, పాండుస్థుతులు ధర్మ నిరతి అర్జునుడు కాగా, అన్నీ కలిసి కర్ణుడిని వధించాయి. సూక్ష్మంగా చెప్పాలంటే బావా, నీ ధర్మము కర్ణుడిని సంహరించింది. నీ ధర్మ క్రోధాగ్ని కర్ణుడిని సంహరించింది. సంజయ, ఇంతేలా ధర్మము దైవము కాపాడింది పాండవులను, కౌరవులను శిక్షించింది. ఇప్పటికైనా నా కుమారుడు వెళ్ళి ఆ ధర్మరాజుతో మాట్లాడి లేదా ఆ శ్రీకృష్ణుడితో మాట్లాడి సంధి చేసుకుంటే బతికిపోతాడు కదా, మా వంశం నిలుస్తుంది కదా. అదేనా చేస్తాడా? చేయడు. వాడు దుర్మార్గుడు. జై శ్రీమన్నారాయణ.